అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకి వచ్చే ముందరే ఒక్కొక్కటిగా ప్రొసీజరల్ గా తీసుకోవాల్సినటువంటి అంశాలపైన ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్స్ గా చెప్తున్నటువంటి వాటిలో కీలకమైన అసెంబ్లీ బిల్డింగ్, హైకోర్టు బిల్డింగ్ కి సంబంధించి వర్క్ అలాట్మెంట్, ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి లెటర్స్ ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. ఇప్పటికే అసెంబ్లీ బిల్డింగ్ ఎవరు కట్టాలి, అలానే స్టేట్ హైకోర్టు బిల్డింగ్ ఎవరు కట్టాలి, దీనికి సంబంధించి L1లో ఫైనలైజేషన్ కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించిన సమాచారం సిఆర్డీఏ నుంచి వచ్చింది. సిఆర్డీఏ పెట్టినటువంటి ప్రతిపాదనని ఏపీ క్యాబినెట్ ఆమోదించినటువంటి నేపథ్యంలో దీనిపైన ఒక ప్రత్యేక జీవోని రిలీజ్ చేశారు. దీని ప్రకారం ఇక ఈ ఐకానిక్ నిర్మాణాలకి సంబంధించి నిర్మాణ సంస్థలు, కాంట్రాక్ట్ సంస్థలు ముందడుగు వేయడానికి మార్గం సుగమం అవుతుంది. ఏ కంపెనీలకి ఈ ఆర్డర్స్ ఇచ్చారో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జియో. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సిఆర్డీఏ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏ, దానికి సంబంధించి ఆథరైజ్డ్ టు అప్రూవ్ ద L1 బిడ్స్ ఫర్ 2 వర్క్స్. ఈ L1 అనేవి ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాకే క్లియర్ అయిపోయింది. కాకపోతే వాటికి సంబంధించినటువంటి వర్క్ అప్రూవల్ లెటర్స్ అంటే LOAs అనమాట, లెటర్ ఆఫ్ అప్రూవల్కి సంబంధించినటువంటివి ఫర్ ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ దీస్ వర్క్స్ టు ద L1 బిడ్డర్స్ అండ్ టు ఇంప్లిమెంట్ ద డెసిషన్స్ యాజ్ అప్రూవ్డ్ బై సిఆర్డీఏ అథారిటీ త్రూ దేర్ రెజల్యూషన్స్ నంబర్ 547 ఆఫ్ 2025. ఇప్పుడు తీసుకున్నటువంటి రిజల్యూషన్స్ అమలు చేసేటువంటి బాధ్యతని అప్పగిస్తూ, అంటే సిఆర్డీఏ చేసినటువంటి విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేస్తూ ఈ జీవో రిలీజ్ చేసింది. ఇందులో ఒకసారి మనం చూస్తే ఈ డేటా ఏపీసీఆర్డీఏ 46th అథారిటీ మీటింగ్లో జరిగినటువంటి నిర్ణయాలకి అప్రూవల్ ఇస్తూ ఈ జీవో రిలీజ్ అయింది. ఈ జీవోలో ఏపీసీఆర్డీఏ ఇన్వెస్టిగేషన్, అంటే సబ్జెక్ట్ ఏంటి అనేది ఇక్కడ చెప్పారు. ఏపీసీఆర్డీఏ ఇన్వెస్టిగేషన్, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సివిల్ స్ట్రక్చర్, సబ్ స్ట్రక్చర్ అండ్ సూపర్ స్ట్రక్చర్ ఫర్ వర్క్స్ ఫర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్. ఇది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్, పర్మనెంట్ అసెంబ్లీ బిల్డింగ్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళికకి అప్రూవల్ ఇచ్చింది. B+G+3 ఫ్లోర్స్, గ్రౌండ్ ప్లస్ బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్తో నిర్మాణం చేస్తున్నారు. ఇది ఒక ఇంక్లూడింగ్ ఫౌండేషన్ ఫర్ స్పైర్, ఆర్సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్. సో డీటెయిల్స్ మొత్తం టెక్నికాలిటీస్ అన్ని కూడా ఇచ్చారు. అలానే L1 బిడ్డర్ కోట్ చేసినటువంటి అమౌంట్ లార్సన్ అండ్ టౌబ్రో అంటే L&T కంపెనీ దీన్ని కోట్ చేసింది. సో L&Tకి సంబంధించి L1 కొటేషన్ ఎంత ఉంది అనేది 617,33,70,35 రూపాయలు 66 పైసలు కోట్ చేశారు. దీన్ని అప్రూవ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి వర్క్స్ ఆర్డర్ పర్మిషన్ హియర్ బై అకార్డెడ్ టు ఇష్యూ LOA. ఈ లార్సన్ అండ్ టౌబ్రో కంపెనీకి కనుక ఈ LOA ఇస్తే వాళ్ళు పని మొదలు పెడతారు. ఇది అసెంబ్లీ బిల్డింగ్కి సంబంధించినటువంటి కొటేషను. అసెంబ్లీ బిల్డింగ్ తర్వాత ఇక్కడ మనం ఇంకొకటి హైకోర్టు బిల్డింగ్ కూడా ఒక ఐకానిక్ స్ట్రక్చర్గా నిర్మాణం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసింది. దానికి సంబంధించిన డిజైన్ని ఎవరు కట్టబోతున్నారు అనేది కూడా ఇందులో ఉంది. LAOగా వచ్చినటువంటి కంపెనీ ఇక్కడ L1గా మిగిలినటువంటి కంపెనీ, ఈ బిడ్ NCC కంపెనీ నిలిచింది. 756,5,57,770 రూపాయల 54 పైసలని కోట్ చేసింది ఈ NCC సంస్థ. దీనికి సంబంధించి డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సివిల్ వర్క్స్, సబ్ స్ట్రక్చర్, సూపర్ స్ట్రక్చర్ వర్క్ ఫర్ ఏపీ హైకోర్ట్ బిల్డింగ్. ఇది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్తో కడతారు, ఇంక్లూడింగ్ ఎర్త్ వర్క్, అంటే ఇంకా ఫౌండేషన్ దగ్గర నుంచి మొత్తం అన్ని వర్క్స్ కంప్లీషన్ ఆఫ్ ద బిల్డింగ్ అనమాట. టోటల్గా కన్స్ట్రక్షన్ సంబంధించి 786 కోట్ల రూపాయలకి సంబంధించి ఇది అప్రూవ్ అయింది. అలానే 617 కోట్ల రూపాయలకు సంబంధించి అసెంబ్లీ బిల్డింగ్ అప్రూవ్ అయింది. సో ఈ 2 సంస్థలు కూడా ఈ నిర్మాణాన్ని చేస్తాయి. ఈ నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి క్రమంలో ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ సంస్థ దీనికి డిజైన్లు రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఇది. వీళ్ళు ఇచ్చినటువంటి డిజైన్లు కూడా అదే స్థాయిలో. ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్, అసెంబ్లీ బిల్డింగ్ డిజైన్ని ఇందులో రూపొందించారు. పైన ఒక వాచ్ టవర్ లాగా అమరావతి విజన్ టవర్ కూడా ఉంటుంది. టోటల్ అమరావతి సిటీని చూసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అలానే హైకోర్టు బిల్డింగ్ కూడా ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్సే డిజైన్ చేసింది. ఓపెన్ గ్రీన్ అండ్ బ్లూ బిల్డింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా
లోపలికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి ఇస్తుంది. ఇది ఏదో బయట పార్క్లో ఉన్నట్టుగా డిజైన్ చేశారు. ఇట్లాంటి డిజైన్స్ గతంలో ఎక్కడా కూడా మన దేశంలో చేసినటువంటి కన్స్ట్రక్షన్స్లో రాలేదు. కాబట్టి ఇవి ఖచ్చితంగా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలు కాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఆ దిశగానే ఇప్పుడు ఫైనల్గా L1గా వచ్చినటువంటి కంపెనీలకి లెటర్ ఆఫ్ అప్రూవల్ ఇవ్వడానికి క్లియరెన్స్ ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఈ 2-3 రోజులు దానికి సంబంధించి అంటే సైట్ మొత్తాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అక్కడ చేయాల్సినటువంటి క్లియరెన్స్ వర్క్ రేపు ప్రధానమంత్రి వచ్చే నాటికి శంకుస్థాపన చేసేటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులో ఇవి కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ చేయాల్సినటువంటి ఏర్పాట్లు ఈ ప్రణాళిక అంతా కూడా APCRDA ఆధ్వర్యంలో నిర్మాణ సంస్థలు నిర్వహిస్తాయి. ఆల్రెడీ 5 ఐకానిక్ టవర్స్కి సంబంధించి అంటే GAD HOD టవర్స్ ప్లస్ 4 సెక్రటేరియట్ బిల్డింగ్లు వాటికి కూడా టెండర్స్ పిలిచారు. 1వ తేదీన వాటి డెడ్ లైన్ కంప్లీట్ అవుతుంది. వాటికి సంబంధించినటువంటి L1 ఆర్డర్స్ అప్పుడు రిలీజ్ చేస్తారు. అలానే సెక్రటేరియట్కి హైకోర్టుకి అసెంబ్లీకి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇప్పుడు ఇచ్చేసింది. మేజర్ వర్క్స్ అమరావతికి సంబంధించి మొత్తం 92 రకాల పనులకి APCRDA క్లియరెన్స్లు ఇవ్వడానికి రెడీ చేసుకుంది. టెండర్ల ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పటివరకు 74 రకాల పనులకి టెండర్స్ క్లియర్ చేశారు. వీటితో కలిపి చూస్తే కనుక 76 రకాల పనులు ప్లస్ కొత్తగా పిలిచినటువంటి టెండర్లు కంప్లీట్ చేసే దిశగా ఈ 10 రోజుల ప్రణాళికని APCRDA రెడీ చేసుకుంది. ప్రధానమంత్రి వచ్చే నాటికి ప్రొసీజరల్గా ఎలాంటి ల్యాప్సెస్ లేకుండా, ఎందుకంటే వీటిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే కేసులు వేయడానికి అవకాశం ఉంటుంది. అలానే పనులు ముందుకు సాగకుండా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవైపు సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి రైతుల నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఒప్పందాలు చేసుకునే దిశగా టెండర్లు పిలవడానికి సన్నద్ధం అవుతుంది. ఇక ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించినటువంటి టెండర్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. క్లియరెన్స్ అవ్వాల్సినటువంటి పనులు బహుశా ప్రధానమంత్రి వచ్చేలోపు ఈ 92 రకాల పనులకి కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసి ప్రొసీజరల్ పరంగా తీసుకోవాల్సిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఆయన చేత శంకుస్థాపన చేయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.